గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం ధ్యానించుకుందాం. ఆ 30వ వచనం లాస్ట్ లైన్ చదువుకుందాం. నన్ను గనపరచు వారిని నేను గనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారం పొందుదురు. ఎవరైతే నన్ను గనపరుస్తారో నేను వారిని గనపరుస్తాను. ఒకవేళ ఎవరైనా నన్ను తృణీకరిస్తే వారు తృణీకారం పొందుదురు అని దేవుడని యెహోవా ఎలీ అనే దైవ సేవకుడు, ఎలీ కుటుంబము దేవుని తృణీకరిస్తున్న కుటుంబముగాను, ఎలీ దేవుని మందిరంలో ప్రధాన యాజకుడిగా ఉంటూ తన పిల్లలు దేవునికి విరోధంగా జీవిస్తూ ఉంటే ఏమాత్రము తన పిల్లల్ని కరెక్ట్ చేయకుండా ఉంటూ దేవునికి అవమానం తెచ్చే విధంగా ఉంటే వారితో చెప్తున్న మాటలు. ఒక ప్రవక్తను పంపి వారికి చెప్తున్న మాట ఏంటంటే, మీరు నన్ను గనపరిస్తే నేను మిమ్మల్ని గనపరుస్తా, నన్ను నా నామమును తృణీకరిస్తే మీరే తృణీకారం పొందుతారన్నారు. ఆ మాటలు ఏలీ కుటుంబానికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి చెందుతుంది. మనం ఎప్పుడైతే దేవుని గనపరుస్తామో దేవుడు మనల్ని గనపరుస్తాడు. దేవుని గనపరచడం అంటే ఎలాగా? దేవుని గనపరచడం అంటే ఒకటి, ఆయన వాక్యానికి లోబడి జీవించాలి. 2, ప్రజల ఎదుట ఆయన నామమునకు మహిమార్థంగా మనం జీవించాలి. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు అని యేసు ప్రభు చెప్తున్నాడు. దేవుని వాక్యానుసారంగా మనం నడుస్తున్నప్పుడే ఆయనను ప్రేమించి ఆయన గనపరిచే వారం అవుతాం. రెండో విధంగా దేవుని గనపరిచే విధానం ఏంటంటే, మన మాటలో, పనిలో, క్రియలో ఏది చేసినా ఆయనకు మహిమ తెచ్చే విధంగా జీవించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. దేవుని గనపరిచే విధంగా మనం ఎప్పుడైతే 10 మంది మధ్యలో దేవునికి మహిమ తెచ్చి దేవుని యొక్క నామమును స్తుతిస్తూ దేవుని నామమును ఒప్పుకుంటామో, ఆయన నామమును గనపరుస్తామో, దేవుడు మన రుణం ఉంచుకోడు, దానికి 100 రెట్లు మనల్ని గనపరుస్తాడు. అందుకనే కీర్తనాకారుడు 31వ కీర్తన 19వ వచనంలో ఉంటుంది, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది, నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట, చుట్టూ ఉన్న మన మనుషుల ఎదుట మనం మంచిగా ప్రవర్తించి మంచి ఉన్నత శిఖరాలకు చేరి, దీనికి కారణము నా యేసుక్రీస్తు ప్రభు అని యేసయ్యని ఎప్పుడైతే మహిమపరుస్తామో అప్పుడు దేవుడు ఇంకా మనల్ని హెచ్చిస్తాడు. భక్తుడైనటువంటి దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ దేవుడు ఆయన హెచ్చించడానికి గల కారణం ఏంటి? దేవుని కొరకు రోషం కలిగిన వాడు. గొలియాతు దేవుణ్ణి, యెహోవా నామమును దూషిస్తుంటే దాన్ని తట్టుకోలేక అతనితో దెబ్బలాడికెళ్ళాడు. వాస్తవానికి అతని కంటే బలంలో తక్కువే దావీదు. నా దేవుణ్ణి దూషిస్తే నేను తట్టుకోలేనని చెప్పి లేచి వెళ్ళినందుకు దేవుడు దావీదుని బహుగా దీవించాడు. దేవుడు దీవించిన తర్వాత రాజైన సౌలు దావీదు మీద అసూయతో దావీదును చంపడానికి ప్రయత్నించి దావీదుకి అతడు దొరికిపోయినప్పటికీ కూడా ఇతను త్వరగా నేనే చంపేస్తే నేనే రాజుని అయిపోవచ్చు కదా అని అనుకోలేదు. యెహోవా చేత అభిషేకం నొందిన వారి మీద చెయ్యి ఎత్తకూడదని అక్కడ కూడా దేవుని కనపరిచాడు. మన శత్రువుతో యుద్ధం చేసే విధానంలో కూడా దేవుని కనపరచాలి. దానియేలు అలాగే జీవించాడు. ఎవరైనా దేవునికి ప్రార్థన చేస్తే సింహాల బోన్లో పడేస్తానన్న తర్వాత కూడా దానియేలు దేవునికి ప్రార్థన ఆపలేదు, దేవుని స్తుతించడం మానలేదు. దేవుని గనపరిచాడు, కష్టాలు పాలయ్యాడు, ఆ కష్టాల్లో దేవుడు లేపాడు. యోసేపు దేవుని గనపరిచాడు. రహస్య జీవితంలో 4 గోడల మధ్య అందగత్తైనటువంటి పొతీఫరు భార్య శోధించినప్పుడు పారిపోయి దేవుని గనపరిచాడు. ఈ విధంగా మనం దేవుని గనపరచాలి. పాపపు శోధనలో దేవుని గనపరచాలి. శ్రమ హింసల్లో దేవుని గనపరచాలి. మనం ఏది చేసినా 10 మందిలో ఆయన మహిమ తెచ్చి దేవుని గనపరచాలా, ఆయన వాక్యానుసారంగా జీవించి ఆయనకి లోబడి దేవుని గనపరచాలి. ఈ విధంగా మనం దేవుని గనపరిచినట్లయితే ప్రియులారా, చదువుకునే విద్యార్థి అయినా, ఒక వ్యాపారైనా, ఉద్యోగైనా, సేవకుడైనా, సువార్థికుడైనా, ఎవరైనా సరే దేవునికి ఘనత తెచ్చే విధంగా, దేవుని సంతోషపరిచే విధంగా మనం జీవిస్తే ఖచ్చితంగా ఘనత, గౌరవము, ధన ఘనతలు, ఆశీర్వాదం మన వెంటనే వస్తాయి. మనం వాటి వెంట పరిగెట్టక్కర్లేదు. కాబట్టి ఈరోజు వాక్యం ధ్యానించిన విధంగా నన్ను గనపరచు వానిని నేను గనపరుస్తానన్నాడు దేవుడు. ఒకవేళ ఆయన నామం తృణీకరిస్తే ఆ తృణీకారం కూడా మనకే వస్తుంది.
కాబట్టి మన మాటలో, క్రియలో, మన తలపులో, మన ప్లాన్స్ అన్నిటిలో యేసుక్రీస్తు ప్రభు నామమునికే మహిమ తెచ్చులాగున మనము తగ్గి ఆయన నామను గణపరిచి ఆయన మహిమైశ్వర్యులను దీవింపబడదాం. దేవుడు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ దయా దాక్షిణ్యం వల్ల మేము దీవింపబడుతున్నాము కనుక ఘనత, మహిమ, ప్రభావం ఎప్పుడూ కూడా నీవే అర్హుడవు కనుక మేము మా కుటుంబాలు నిన్ను స్తుతించి, గణపరిచి, కీర్తించి, మహిమపరిచి నీ పాదాలకు సాగిలపడి నరులు ఎదుట నీ నామను మహిమపరిచి నీ యొక్క మంచితనాన్ని పొందుకునే భాగ్యం మాకు దయచేయమని, నిత్యము నీకు మహిమార్థంగా జీవించే కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం ఇప్పుడెల్లప్పుడు మనకు తోడుండి యేసయ్య నా మహిమార్థంగా మనల్ని నడిపించును గాక. ఆమేన్. God bless you. Have a very blessed day.